ఈ మధ్య కాలంలో చిన్న కమర్షియల్ వెహికల్స్‌కు డిమాండ్ మామూలుగా లేదనే చెప్పాలి. సిటీలలో వస్తువుల రవాణాలకు వివిధ రకాల వస్తువులు డెలివరీ చేయడానికి ముఖ్యంగా లాజిస్టిక్స్ పనులకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటిని నమ్ముకొని చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి. డ్రైవర్లకు ఇలాంటి ట్రక్కులు నిజంగా వరమనే చెప్పాలి. వారి జీవనోపాధికి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇక ఈ సెగ్మెంట్‌లో టాటా, మహీంద్రా కంపెనీలకు చెందిన వెహికల్స్ మార్కెట్‌లోకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. తాజాగా మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ మార్కెట్‌లో తమ కొత్త స్మాల్ కమర్షియల్ వెహికల్ని విడుదల చేసింది. దీని పేరు మహీంద్రా జియో. ఇది చిన్న ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్. ఇది 2 వేరియంట్లో వస్తుంది. దీని ప్రైస్ 7,52,000 ఎక్స్-షోరూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది సబ్ 2 టన్స్ సెగ్మెంట్లో కంప్లీట్ ఎలక్ట్రికల్ వెహికల్గా మార్కెట్లోకి వచ్చింది. దీని పవర్ సూపర్ అనే చెప్పాలి. ఇది నార్మల్ డీజిల్ కమర్షియల్ వెహికల్తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్. దీనిని వాడడం వలన 7 ఏళ్లలో ఏకంగా 7 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ఇక దీని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది హై వోల్టేజ్ 300+V ఆర్కిటెక్చర్ ద్వారా పవర్ని పొందుతుంది. దీనివల్ల వెహికల్ స్ట్రెంగ్త్, రేంజ్, ఛార్జింగ్ స్పీడ్ కూడా పెరుగుతాయి. దీని అప్డేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 30 కిలోవాట్స్ పవర్, 114 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 21.3 kWh లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ఉంటుంది. ఇది స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ ట్రక్ గంటకు 60 కిలోమీటర్ల మ్యాక్సిమం స్పీడ్, 725 కిలోమీటర్ల వరకు పేలోడ్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఎన్నో రకాల వ్యాపార అవసరాలకు అనుగుణంగా దీన్ని డిజైన్ చేశారు. దీనిలో 2250 mm కార్గో బాక్స్ ఉంటుంది. దీని రేంజ్ విషయానికి వస్తే సూపర్ అనే పదం సరిపోదు. ఎందుకంటే ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ఉంటుంది. దీని ద్వారా 160 కిలోమీటర్ల వరకు రియల్ టైమ్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ పొందొచ్చు. దీనికి DC ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. దీంతో కేవలం 60 నిమిషాల్లో 100 కిలోమీటర్ల రేంజ్ దాకా ప్రయాణించవచ్చు. ఇందులో 3.3 kW ఆన్ బోర్డ్ ఛార్జర్తో సహా చాలా ఛార్జింగ్ కన్ఫిగరేషన్స్ అయితే ఉన్నాయి. దీని ఫీచర్ల గురించి తెలిస్తే ఖచ్చితంగా బాగుంటారు. ఇందులో ఉండే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, క్రీప్ ఫంక్షన్ ఫీచర్లు డ్రైవర్కి చాలా కంఫర్ట్ అందిస్తాయి. డ్రైవర్ అలసటను తగ్గిస్తాయి. ఇరుకుగా ఉండే రోడ్లపైన కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. దీని లోపల క్యాబిన్, డాష్ బోర్డ్, మౌంటెన్ ట్రాన్స్మిషన్ డయల్, Type-C USB ఛార్జింగ్ స్లాట్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి సూపర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్లో నెమో టెలిమాటిక్స్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఫీచర్తో ఫ్లీట్ మేనేజర్లు, పర్సనల్ డ్రైవర్ల రియల్ టైమ్ డేటాను యాక్సెస్ చేయొచ్చు. ఈ వెహికల్కి 7 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ అయితే ఇస్తున్నారు. అదనంగా మహీంద్రా సఫర్ ప్లస్ ప్లాన్ల కింద 2 సర్వీస్ ప్యాకేజీలను కూడా ఇస్తారు. ఇందులో ADAS ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ వెహికల్ AI ఎనేబుల్డ్ కెమెరాతో వస్తుంది. ఇంకా ఇందులో లేన్ డిపార్చర్ వార్నింగ్స్, పాదచారులకు ప్రమాదం కలిగించే వార్నింగ్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ కార్లో డ్రైవర్ బిహేవియర్ని అనాలిసిస్ చేసే ఫీచర్ కూడా ఉంటుంది. ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్, మోటార్ వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం IP67 కూడా ఉంటుంది. ఇలాంటి లగ్జరీ ఫీచర్లు మీకు ఏ కమర్షియల్ ట్రక్లో కనిపించవు, కానీ దీంట్లో ఇవన్నీ వస్తాయి. ఇక ఈ సరికొత్త మహీంద్రా జియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.